ఉంటుంది అని మనం చెప్పవచ్చు. తర్వాత వృశ్చిక రాశి వారికి పంచమంలో సంతానం జరుగుతోంది కాబట్టి కొంత జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సంతానానికి కూడా ఇబ్బంది అంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు హ్మ్. వచ్చే అవకాశం కనబడుతోంది. కాబట్టి అన్నదమ్ముల మధ్య గొడవలు, ఆరోగ్యం అనేది జాగ్రత్త, కొంత తిప్పట అనేది జరుగుతుంది. ఎంతైనా వీరికి అర్ధాష్టమ శని అనేది అయిపోయింది. హ్మ్. కొంత కుదుటగా శని నుంచి కొంత బయటపడ్డారు అని వీరికి చెప్పొచ్చు. అర్ధాష్టమ దోషం అయితే అయిపోయింది. అయినప్పటికీ ఇంకా జాగ్రత్త అవసరము. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది చూసుకోవాలి. ఇంట్లో బయట గూడా కొంత చికాకులనేవి ఉంటాయి వృత్తిలో. ఎందుకంటే గురుబలం గూడా కాస్త హ్మ్. తగ్గుతోంది హ్మ్. గాబట్టి రాహు మళ్ళీ చతుర్థంలోకొస్తున్నారు. కొత్త కొత్త వాళ్ళ పరిచయాల వల్ల ఇబ్బందులయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. అంటే ఏదో వస్తుంది, ఏదో జరుగుతుంది. మనం ఊహాజనితంలోకి వెళ్ళినట్టయితే ఇబ్బంది పడతాం హ్మ్. కాబట్టి, మనం నేల మీద ఉండి అన్ని విషయాలు గూడా ఆలోచించుకొని ప్రయత్నం అనేది చేసినట్టయితే వీరికి బావుంటుంది. వీరు కూడా ఈ 2.5 సంవత్సరాలు కాస్త నవగ్రహ స్తోత్రం